ఎవరు చూడండి ఇక్కడ నడి మధ్యలో ఇల్లు కట్టుకున్నాడు ఏంద్రా నాయన అని చెప్పేసి అనుకున్నాం. సో ఫైనల్లీ నైట్ అయితే మనకు కనిపించలేదు ఎలిఫెంట్స్, కానీ ఇప్పుడైతే మాత్రం కనిపించినాయి. చూసారు కదా వైల్డ్ లైఫ్ ఎలిఫెంట్స్ మొత్తం అక్కడ 3 ఉన్నాయి. వాటర్ అంత ఎక్కువ ఏం లేదు, బట్ ఓకే యావరేజ్ లెవెల్లో ఉన్నాయి. మళ్ళీ నేనైతే ఒక 5-6 ఇయర్స్ తర్వాత కేరళ పోయేసి వచ్చిన, అండ్ అక్కడ పోలీసు వాళ్ళు అయితే చెర్రీని పట్టుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయసని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తమిళనాడు. సో ఈ రోజు వీడియోలో అయితే మాత్రం మీరు ఒక నైట్ సఫారీ అయితే చూడబోతున్నారు. ఏం లేదు, ఇక్కడ మనకి నైట్ టైంలోనే రోడ్డు మీద వెళ్తే మనకి ఇక్కడ వైల్డ్ లైఫ్ యానిమల్స్ కనిపించే ఛాన్స్ ఉందన్నమాట. ఎలిఫెంట్స్, బైసన్స్ అండ్ ఇంకా ఎన్నెన్నో చూద్దాం. మనకి ఈ రోజు లక్ ఉండి మనకు అనిపిస్తాయా లేదా అని చెప్పేసి. సో ఇంకేం లేట్ చేయకుండా మన వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అందరం అయితే మంచిగా తిని వచ్చి మన వైల్డ్ లైఫ్ సఫారీ నైట్ టైంలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, మనకి ఈ రిసార్ట్ వాళ్ళే తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఆయన డ్రైవర్ అండ్ ఇంకా హోటల్ మేనేజర్ ఇద్దరు వస్తున్నారు అనమాట. ఇదంతా వీళ్ళదే ఓన్ ప్రాపర్టీ అంట. ఇది మొత్తం వీళ్ళదే, అంటే ఇది వీళ్ళది. ఇక్కడ వరకు కంచె అవతల ఉన్న వరకు వీళ్ళ సార్ వాళ్ళ ఫ్రెండ్ దంట. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఇంకా యానిమల్స్ కనిపించే ఛాన్స్ ఉంటది అనమాట. ఈయన ఇక్కడ ఉన్నాడు కదా, మేము వీడియో తీస్తుంటే ఈ డ్రైవర్ ఆయనేమో ఇయ్యట్లేదు. నాకు ఫ్లాష్ లైట్ నేను కూడా కొట్టి చూస్తా అంటే ఇక్కడ వద్దు, ఇక్కడ కొట్టకూడదు, అది ఇది అని చెప్పేసి చెప్పిండు. ఇంకా ఏమో ఇంకా వాళ్ళకి తెలుసు కదా, మళ్ళీ మనం కొట్టినప్పుడు లైట్ కొడితే ఏ పులో టైగర్ ఏదో వచ్చినప్పుడు మళ్ళీ మన మీద పడ్డది అనుకున్నాను, ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను కూడా వాళ్ళు ఎక్కడైతే మనకు టార్చ్ ఇచ్చిర్రో నేను కూడా అక్కడే కొట్టినా అనమాట. అండ్ అసలు వెళ్ళడానికి రోడ్ చూడండి, ఇక్కడ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ 4x4 వెహికల్స్ మాత్రమే వెళ్తాయి తప్ప మిగతా వెహికల్స్ అయితే మాత్రం వెళ్ళవు. ఇది చూడండి ఎట్లుందో. నాకైతే ఇది చూసినప్పుడు మంచిగా ఒక డర్ట్ బైక్ తీసుకొని ఇలా రైడ్ చేస్తే మాత్రం సూపర్ ఉంటది అనిపించింది. అంత నచ్చింది పోనీ నాకు ఈ రోడ్ అయితే మాత్రం. అసలు ఇక్కడ రోడ్ అనేదే లేదు, అంటే మనకి తార్ రోడ్ అనేదే లేదు, ప్లస్ మట్టి రోడ్డు కూడా లేదు. అంత మొత్తం ఇది బండలు రోడ్ అనమాట. అండ్ నాకు ఇంకో మెయిన్ డౌట్ ఏంటంటే, ఇట్లాంటి టైంలో పోయేటప్పుడు ఎదురుగా నుంచి ఒక వెహికల్ వచ్చింది అనుకోండి, అసలు మా పరిస్థితి ఏంది, ఎటు పోవాలి ఏందనేది అర్థం కాదు. ఎందుకంటే పక్కన చూసారు రైట్ సైడ్ అంతా కూడా ఇట్లా లోయ, అక్కడ నుంచి స్కిడ్ అయి పడ్డదంటే ఏం లేదు. ఇంకా అస్సామే మధ్యలో ఏంటంటే కొన్ని చెట్ల కొమ్మలు మొత్తం కింది దాకా వంచి ఆ గ్లాస్లకి పైన టాప్ కి తగులుతున్నాయి. అండ్ ఫస్ట్ మేము వెళ్తున్నాం, మా వెనక ఇంకొక వెహికల్ వస్తుంది, అండ్ దాని వెనక చెర్రీ ఏమో ఇసుజు చేసుకొని వస్తున్నాడు ఈ రోడ్లో. అండ్ ఇసుజు కూడా దానికి పవర్ ఎక్కువనే కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఈ రోడ్లలో. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇదైతే మాత్రం కళ్ళు మూసుకొని ఎట్టంటే పోతుంది. అండి కనిపిస్తున్న 4 iPhone 15 Plus మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఎవరు చూడండి ఇక్కడ నడి మధ్యలో ఇల్లు కట్టుకున్నాడు ఏంద్రా నాయన అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కూడా గెస్ట్ హౌస్ అంట. ఇది కూడా రెంట్ కి ఇస్తారంట. ఇప్పుడు అందులో ఎవరు మనుషులు లేరంట, బుకింగ్ కాలేదంట. బుకింగ్ అయితే అక్కడ కూడా మనుషులు ఉంటారంట. బట్ ఇది ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, ప్లస్ ఏంటంటే అడవిలో ఉంది కాబట్టి ఇంకా కొంచెం చిన్న పిల్లలు వాళ్ళు ఉన్నారంటే డేంజర్. అంటే ఏం చెయ్యరు, ఏది వచ్చి ఏది చేయదు మనల్ని. ఏంటంటే కొంచెం సేఫ్గా ఉండాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎటు పడతాడు బయట అటు ఇటు తిరగకుండా. నైట్ టైంలో మనకేంటంటే నైట్ టైం ఇంకా పడుకోకూడదు. ఆ హోటల్లో ఉన్నామంటే చూసుకోవాలి, ఇంకా టార్చ్ కొట్టుకుంటూ చూసుకుంటా ఉండాలి, ఏదైనా వస్తుందా అని చెప్పేసి. అట్లయితేనే ఆ రూమ్ తీసుకున్నందుకు ఒక మజా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మేము అక్కడే ఉందాం అనుకున్నాం యాక్చువల్లీ, కానీ అక్కడ 2 రూమ్లు మాత్రమే ఉన్నాయి. మాకు మొత్తం 4 రూమ్లు 5 రూమ్లో తీసుకున్నాం మేము. నేను చెర్రీ ఒక రూము, ఇంకా అన్న వాళ్ళు ఇంకో ఫ్యామిలీ, ఇంకో అన్న వాళ్ళు ఇంకొక ఫ్యామిలీ, మళ్ళీ చెర్రీ వాళ్ళ మమ్మీ, ఇంకా చెర్రీ వాళ్ళ సిస్టర్, వీళ్ళందరూ కలిసేసి ఇక ఫైనల్లీ ఇక్కడ ఒక స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఉదయం టైంలో అందరూ పార్టీలు చేస్తారంట. వెనక మొత్తం ఒక పెద్ద బండ లాంటిది ఉంది. అండ్ అప్పుడప్పుడు ఏదైనా జంతువులు ఉంటే మాత్రం ఇక్కడ కూడా వచ్చి కూర్చుంటాయి అంట. అగోండి చూడండి వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైట్ కొట్టేది ఇసుజు అనమాట, చెర్రీ బండి అది. ఇంకొకటి ఇక్కడ. అండ్ అంతే, ఇంకా ఆ రోజు అయితే మాకు ఏమి కనిపించలేదు. సో ఆ రోజు మొత్తం తిరిగినాం, కానీ ఏదో ఒక చిన్న ఒక కుందేలు, జింక ఇట్లాంటివి కనిపించినాయని ఇంకేం కనిపించలే. ఇంకా నెక్స్ట్ రోజు అయితే మాత్రం మళ్ళీ మేము ఇంకా నేను, త్యాగు, భార్గవి వాళ్ళ హస్బెండ్, నేను ముగ్గురం వెనక కూర్చొని మేమైతే ఇంకా న్యాచురల్ ఎయిర్ కి వైల్డ్ లైఫ్ యానిమల్స్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయినా మేము. ఇటు సైడ్ చూసారు కదా రోడ్ ఎంత చిన్నగా ఉందో, సేమ్ మళ్ళీ మనం ఏ రోడ్ నుంచి వచ్చినాం అదే రోడ్ లో నుంచి కొంచెం డైవర్షన్ తీసుకొని మళ్ళీ
వేరే కొత్త రోడ్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అసలు నా జుట్టు చూడండి ఎట్ట ఎగిరిపోతుంది. మాకు మెయిన్ ఏంటంటే మాత్రం పిచ్చ చలి పెడుతుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే మాత్రం డిమ్ అని ఎత్తేస్తుంది అనుకోండి. అసలుకి నేను ఇంకా వ్లాగ్ ఎందుకు చేయలేదు అంటే నేను మైక్ తెచ్చుకోలేదు. సో మైక్ మర్చిపోయినా అండ్ అంతే. ఆ గాలి సౌండ్కి అయితే మాత్రం ఏం వినిపించట్లేదు. ఎదురుగా దాంట్లో కూడా కొంతమంది అక్క వాళ్ళు కూర్చొని చూసారు కదా, వాళ్ళు కూడా అంతే సేమ్ మనలానే మంచిగా నేచర్ కి ఎంజాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా వెనకనే కూర్చోరు. ఇంకా చిన్న పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు చూడండి, మనతో పాటు వచ్చిన అన్న వాళ్ళ పిల్లలు. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా నాకు ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా అప్పుడు రికార్డ్ చేస్తే అది మీకు వినడానికి మంచిగా ఉండదు, నాకు మంచిగా ఉండదు. ఏంటంటే ఇక్కడ చూడండి వాళ్ళు బైక్లు వేసుకొని కూడా ఆగిరు. మీకు అర్థమైపోవాలి ఎంత చిన్న రోడ్లు అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళు బైక్ వేసుకొని వచ్చి మనం కార్ వేసుకొని వచ్చినా కూడా మనం వెళ్ళలేము. సో కొంతమంది ఏం చేస్తారంటే సేఫ్ సైడ్కి అట్లా ముందు ఆగిపోతారు. అదే మంచి పద్ధతి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ మనమైతే కొండ దిగి మళ్ళీ కొండ ఎక్కినాం మన రిసార్ట్కి. అండ్ మళ్ళీ మన రిసార్ట్ నుంచి కొండ దిగి మళ్ళీ ఇంకో కొండ ఎక్కి ఇప్పుడు దిగి మళ్ళీ ఇంకొక కొండ ఎక్కుతున్నాం. అండ్ ఇక్కడ చూడండి, సో ఫైనల్లీ నైట్ అయితే మనకు కనిపించలేదు ఎలిఫెంట్స్, కానీ ఇప్పుడైతే మాత్రం కనిపించినాయి. చూసారు కదా వైల్డ్ లైఫ్ ఎలిఫెంట్స్ మొత్తం అక్కడ 3 ఉన్నాయి. ఒక మమ్మీ, ఒక డాడీ అండ్ అంతే ఒక చిన్న ఎలిఫెంట్, బుడ్డి ఎలిఫెంట్ పిల్ల. సో ఇది చూసారు కదా, చైన్లు లేకుండా ఏం లేకుండా స్వతంత్రంగా తిరుగుతున్నాయి చూడండి ఎలిఫెంట్స్ అయితే మాత్రం. అసలు ఇట్లా చూడాలన్నా కూడా ఒక అదృష్టం ఉండాలి అనుకోండి. అండ్ అంతే మనం జూలో చూసే ఎలిఫెంట్స్ కి ఇక్కడ చూసే ఎలిఫెంట్స్ కి మీరు ఒక తేడా కనిపెట్టిరా? అక్కడ పోలీసులు చూడండి మొత్తం అందరినీ తరిమేస్తున్నారు. చూడొద్దు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని చెప్పేసి మేమేంటంటే కొంచెం ముందుకు వచ్చి ఆగేసినాం. ఇక్కడ నుంచి ఒక క్లియర్ విజన్ ఉండాలని చెర్రీ కరెక్ట్గా ఏడగా చెట్టు కానీ ఆపిండు, ఆ కొమ్మ అడ్డు పెట్టిన దగ్గర. ఇక చూడండి ఇందాక చూస్తారు కదా 3 ఎలిఫెంట్స్ అని చెప్పినగా ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది చూడండి మీకు. ఒక బుజ్జి ఎలిఫెంట్ అదైతే మాత్రం. నాకు తెలిసి వీటికి ఒక 25-30 ఏజ్ ఉండొచ్చు అనుకుంటున్నా. అండ్ ఏనుగు పిల్లకైతే మాత్రం ఒక 5-6 ఉండొచ్చు. ఏనుగు ఒక 10 years వచ్చే వరకు కూడా కొంచెం చిన్న పిల్లలానే కనిపిస్తుంది. అండ్ మీకు చెప్పాను కదా నేను జూలో ఉండే ఎలిఫెంట్కి అండ్ అంతే ఇక్కడ బయట ఉండే ఎలిఫెంట్కి ఇదేంటంటే న్యాచురల్గా ఉంటుంది. ఇది చూడండి, మీరు ఎప్పుడు చూసినా కూడా అట్లా మట్టి కట్టుకొని పోయి అంత మట్టి పూసుకొని. జూలో ఉన్న ఏంటంటే మొత్తం కడిగి నీట్గా నల్లగా ఉంటుంది. అండ్ అంతే అక్కడ నుంచి ఇంకా పోలీస్ వాళ్ళు మమ్మల్ని అందరినీ తరిమేసారు. ఇక్కడ మధ్యలో వెళ్తుంటే ఇక్కడ చేపలు అయితే కనిపించినాయి చూసారా, ఫిష్. ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు అనమాట, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై అవన్నీ చూడండి. ఇక్కడ చికెన్, ఫిష్, బ్రెడ్ ఆమ్లెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం చుట్టూ అన్నీ ఇవే షాపులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. వెళ్ళింది అబ్బాయి ఇది అమ్ముతారు. ఇది ఒకసారి తిన్నా నేను, ఇది ఫ్రూట్, ఇది అడ్డు బాగా. ఇప్పుడు అక్కడే చూడండి అంత డ్యామ్ ఉంది. ఇదంతా ఏది ఇది డ్యామ్ పేరు వచ్చేసి చుల్లూరు డ్యామో ఇది ఉంది. వాటర్ అంత ఎక్కువ ఏం లేదు, బట్ ఓకే యావరేజ్ లెవెల్లో ఉంది. అంటే వర్షాకాలం అయిపోయింది కదా, వర్షాకాలం అయితే చాలా మొత్తం నిండిపోతుంది. ఇక్కడ దాకా వస్తుంది అంట ఈ పైన వరకు. ఇంకెళ్ళి చూసొచ్చే వాళ్ళు కూడా అటు సైడ్ దాకా వెళ్ళి చూసేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వాటర్ సోర్సెస్ డిపార్ట్మెంట్ కింద నడవడానికి కూడా ఉంది, మరి ఇదేందో మరి తెలియదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అన్ని అయిపోయిన తర్వాత చేపలు తినేసి మళ్ళీ మేమైతే అతిరపల్లి వాటర్ ఫాల్స్ అని ఉంటుంది చూసారు కదా, కేరళ బార్డర్ సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి జస్ట్ ఇంకొక 10 kilometers వెళ్తే మనకి కేరళ బార్డర్ అనమాట. వెళ్తుంటే మాకైతే ఒక మంచి వాటర్ ఫాల్ కనిపించింది. ఇక్కడ ఆగేసి అసలు యాక్చువల్లీ కొన్ని వాటర్ తాగుదాం అనుకున్నాం. బట్ తర్వాత ఏంటంటే పైనుంచి ఒక 5-6 వీళ్ళంటారు కాలేజ్ వాళ్ళు పైనుంచి వస్తున్నారు అనమాట. వీళ్ళు పైకి పోయి సుస్సు పోసిరో ఏమన్నా ఇంకేనా పాడు పని చేసిరో అని చెప్పేసి మేమైతే తాగకుండా జస్ట్ న్యాచురల్ అక్కడ ఇక చూస్తూ అక్కడే ఆ వాటర్ తో ఇట్లా వాళ్ళు ఆడుకుంటుంటే ఇంకా నేనేమో ఇట్లా కూర్చొని వీడియోస్ తీస్తా ఉన్నా. అండ్ ఇక్కడ చూసారు కదా, కేరళకైతే మనం సక్సెస్ఫుల్లీ ఎంటర్ అయిపోయినాం. పోలీస్ స్టేషన్ అది కేరళ పోలీస్ స్టేషన్ అనమాట. ఆల్రెడీ మనం లోపలికి వెళ్ళేసి ఒక 10 kilometers వచ్చేసినాం అనమాట. కేరళ లోపలికి వెళ్ళేసి మళ్ళీ నేనైతే ఒక 5-6 years తర్వాత కేరళ పోయేసి వచ్చిన. అండ్ అక్కడ పోలీసు వాళ్ళు అయితే చెర్రీని పట్టుకున్నారు. ఎందుకు ఏమంటున్నారంటే మనకి కేరళకి వెళ్లే ముందు వీళ్ళు ఒక స్లిప్ ఇస్తారనమాట. ఆ స్లిప్ తీసుకున్నాం. బట్ ఏంటంటే ఆ స్లిప్ తీసుకున్న తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అవ్వాలంట. మనం ఏం చేసినాం అంటే మధ్యలోకి వెళ్ళి ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం కాబట్టి పట్టుకున్నారు. మీరు ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదు, మీరు టూరిస్ట్ లెక్క మధ్యలో దాకా పోయి చూసి వచ్చారు అది అని చెప్పేసి చాలాసేపు అయితే మాత్రం గొడవ చేసారు అనుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా అన్నీ అయిపోయినాయి. ఈ రోజు చూసుకోవాల్సినంత చూసుకున్నాం. మాక్సిమం ఏంటంటే ఇందులో కొంచెం వ్లాగ్ తక్కువ చేసేసి ఎంజాయ్ ఎక్కువ చేసిన అనుకోండి. ఏంటంటే ఇంకా ఎప్పుడు కెమెరా పట్టుకొని నాకు కొంచెం కెమెరా లేకుండా ఉండాలనిపించింది. అండ్ ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ చూడండి, వావ్ మంచిగా పైనుంచి అయితే కిందికి దిగుతున్నాయి. ఇగో మళ్ళీ 3 ఎలిఫెంట్స్
ఈ ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాయి, మంచిగా ఫుడ్ బాగా దొరికినట్టున్నాయి. గట్టిగా మేసేస్తూ ఉన్నాయి ఫుడ్ అయితే మాత్రం. ఏమో ఏది పడితే అది తింటున్నాయి, చూడండి ఎట్లా నడుస్తుందో అది కష్టంగా పైనుంచి కింది దాకా. ఇంకా బుడ్డి ఏనుగు అయితే చూడండి భలే క్యూట్గా నడుస్తుంది కదా. అసలు నిజంగా మేమైతే నైట్ ఎంత సేపు ఎతికినామంటే వీటి కోసం 2 గంటలు ఒక సఫారీ చేసినాం అనుకోండి, ఎక్కడా కనిపించలే అసలుకి. ఫైనల్లీ ఇక్కడ ఇట్లా లైవ్గా చూడాలని చెప్పేసి రాసి పెట్టింది మాకు. అవ్వండి ఆ చెర్రీ వాళ్ళేమో పక్కన వేరే ఇసూజులో ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చే ఇసూజు ఇప్పటిదాకా నేనే నడిపినా అనమాట. కేరళకు పోయి వచ్చేంతవరకు ఒక 15 కిలోమీటర్స్ పోయి వచ్చినాం అనుకుంటా అప్రాక్సిమేట్లీ. అందుకని చెప్పేసి నేనేం వీడియో తీయలేదు. ఇక్కడ చూడండి ఎంత మంది జనాలు వెయిట్ చేస్తున్నారు ఎలిఫెంట్స్ ని చూడడానికి. అయితే మాత్రం పోలీసు వాళ్ళు అయితే మాత్రం అసలు ఎవరిని ఉండనివ్వట్లేదు. ఎంతసేపటికి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి అందరిని తిడుతున్నారు అనమాట. సో ఇంకా ఫైనల్ అయితే మాత్రం ఇట్లా మాకు టైం కుదిరిందనమాట వైల్డ్ లైఫ్ ఎలిఫెంట్స్ని చూడడానికి. అయితే మాత్రం సూపర్ హ్యాపీ. ఇంకా ఇంకా అన్ని కంప్లీట్ చేసేసుకొని అయితే రూమ్కి వచ్చేసినాం. అండ్ నెక్స్ట్ వీడియోలో చూడండి, నెక్స్ట్ వీడియో వస్తుందన్నమాట. అందులో నేను మీకు లాస్ట్ వీడియోస్లో నుంచి కూడా చెప్పుకుంటూ వస్తాను కదా, జల్లికట్టులో ఒక ఆయన్ని ఇట్లా ఎద్దు వచ్చి కుచ్చితే వెనక నుంచి కుచ్చితే ముందు నుంచి కొమ్ము దిగిందని చెప్పేసి అదొకటి ఉంది హైలైట్. అండ్ అంతే ఇంకోటి ఏంటంటే చెర్రీ వాళ్ళు వీళ్ళందరూ అక్కడ కూర్చొని మీ అందరం అక్కడ కూర్చుంటే పాము చెర్రీ కాళ్ళ సందులో నుంచి పోయింది. అది కనుక కాట్ వేసి ఉంటే మాత్రం స్పాట్ అంతే, ఇంకా అంత డేంజరస్ పాము అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది కూడా మిస్ అవ్వకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.